ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్యపర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 233వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదీకుండి చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ. అయ్యా, శల్యపర్వానికి ఇది 16వ రోజు. నిన్నటి వరకు మనం భీమ దుర్యోధనుల పోరులో దుర్యోధనుడు పడిపోయాడు, తొడలు విరిగి. ఆపై ఎవరి దారి వాళ్ళు బయలుదేరారు. కృష్ణుడు అర్జునుడిని ఆ గాంధీవం, అమ్ముల పొదులు, ఆయుధాలు అవన్నీ తీసుకొని ముందుగా రథం దిగమన్నాడు. ఆయన ఎప్పుడైతే రథం దిగాడో ఆ తరువాత ఆంజనేయ స్వామి ఆ కపిధ్వజం ఆయన భూతగణముడితో వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం. ఆపై కృష్ణుడు దిగగా చివరగా ఆ రథం కాలి భస్మమైపోయింది, భగ్గున మండిపోయింది. తురంగంబులతో కూడిన రథము సకలంబును ఉజ్వలనల శిఖలం సురసురన్ పోయినంగని ఎన్నరుడ చెరువంది కృష్ణునకు అభిముఖుండై. ఇంతవరకు చెప్పుకుందాం. ఎప్పుడైతే ఆ విధంగా రథం కాలిపోయిందో అర్జునుడు ఆశ్చర్యపోయాడు. వినయంగా నమస్కరించి, అయ్యా, ఈ రీతి ఈ రథం కాలిపోవా కారణం సెలవీయమని కృష్ణుణ్ణి వేడుకొనగా, ఈ రథం ద్రోణ కర్ణ బాణాగ్నులచే ఏనాడో మండిపోయింది, ఇదివరకే మండిపోయిందయ్యా. కానీ ఇంతవరకు రక్షించానయ్యా. ఇక ఈ కార్యం పూర్తయింది కనుక కాలిపోవ వదిలిపెట్టేశానన్నాడు కృష్ణుడు. ఆ విధంగా ఆ రథం బుగ్గిపాలైపోయింది. పాండవులంతా అద్భుత రసంలో మునిగిపోయారు కదా. అంత ఎప్పుడో ఆ దివ్యాస్త్ర శస్త్రముల చేత కాలిపోయినటువంటి రథం ఆ విధంగానే ఉండి ఇంతవరకు మానవాతీతమైనటువంటి శక్తి నడిపించిన రీతిలో నడిచింది కదా. ఆశ్చర్యపోయారు. ధర్మరాజును కౌగిలించుకున్నాడు కృష్ణుడు. ఇలా అంటున్నాడు, నేను ప్లావ్యపురంలో ఉండగా నీవు వచ్చి నాకు వస్త్రాలు ఇచ్చావయ్యా. అర్జునుడిని తప్పక కాపాడమని వేడావు, నాకు అప్పగించావు. ఆ విధంగా రక్షించానయ్యా. ఇకపై కార్యం నడుపు అన్నాడు కృష్ణుడు ధర్మరాజుతో. ఏమి ద్యోతకమవుతుందండి, ఏమి అర్థమవుతుంది మనకు? మనోవాక్కాయ కర్మల సాక్షిగా ఎవరైతే పరమాత్మ యొక్క తత్వాన్ని ఉపాసనామయ జీవన విధానంలో ఉంటారో వారికి స్వామి సర్వకాల సర్వావస్థలలో తోడు నిడై ఉంటాడన్నది మర్మం కదా. ద్రోణకర్ణ దివ్యాస్త్రముల్ క్రూరభంగిం కవియునప్పుడు మము నీవు గావకున్న బ్రతుకుటెంతదవ్యధిక శుభంబులకు బ్రతుకుటెంత దవ్వు అధిక శుభంబులకు భవత్ప్రసాదంబు గనికాదే వాసుదేవ. అర్జునుడు అంటున్నాడు ధర్మరాజు, అయ్యా ఓ వాసుదేవ, ద్రోణ కర్ణుల దివ్యమైనటువంటి అస్త్రాలు భయంకరంగా మమ్ము కమ్ముకున్నప్పుడు నీవే గనక కాపాడకపోతే మా జీవితాలు ఎంత, మా బ్రతికి ఎంత దూరంలో ఉండేవాడమో కదా. నీ అనుగ్రహమే కదా మమ్ము రక్షించినది. ఆ నిధి వల్ల, నీ అనుగ్రహం అనేటువంటి నిధి వలన మేము జీవించాం. నిధి చాలా సుఖమా, సన్నిధి చాలా సుఖమా. ఓ మనసా, త్యాగరాయ స్వామి కీర్తన నాకు ఇక్కడ గుర్తుకొస్తుంది. ఓ మనిషి, ఏ నిధి నిక్షేపములకై అధర్మ ప్రవర్తనతో జీవిస్తూ ఉంటారో ఈ జీవులు, కూడదు సుమా. సన్నిధి, స్వామి యొక్క సన్నిధి, స్మరణ, అది ఏ పరమ ధార్మిక జీవన విధానాన్ని అనుగ్రహిస్తుంది, ఉద్ధరిస్తుంది. మునిపతి కృష్ణద్వైపాయనుండు ప్రబోధించే నన్ను అచ్యుత ఏ దిక్కున నుండు, అచ్యుతుడే దిక్కున నుండు నెమ్మిన్ ఆ దిక్కునకు జయము గల్గునని యకుంఠిత కరుణన్. వ్యాస మహర్షి ముందుగానే వచ్చారు. మునినాథుడు వ్యాసుల వారు ముందుగానే
నన్ను హెచ్చరించారు, నన్ను ఆజ్ఞాపించారు. వాసుదేవుడు ఏ దిక్కులో ఉంటాడో ఆ దిక్కునికే జయం తప్పకుండా కలిగి తీరుతుందన్నారయ్యా, నమ్మాం అని చెప్పాడు ధర్మరాజు. అంతే శ్రీకృష్ణుడు అంటారండి, ధర్మరాజా, పరమశివుడు అర్జునునితో పార్థ నీవు నాతో సమానుడు కావాలన్నాడు. పాశుపతాన్ని అనుగ్రహించేటప్పుడు ఆయన మెచ్చుకున్నాడు, దివ్యాస్త్ర శస్త్రములను అనుగ్రహించాడు. అంతేనా, పార్థ నువ్వు నాతో సముడు కావాలన్నాడు. తన్మే మన శివ సంకల్పమస్తు, శివుని యొక్క సంకల్పం. హరిహరులు వారు విడదీయనటువంటి వారు, హరుడు హరి, ఆ సంకల్పమే నెరవేరుతుంది కదా. కాబట్టి ఎవరిని పట్టుకోవాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదలాలి? ధర్మార్థ కామ మోక్షములు చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధికి ఆచరించేటప్పుడు ధర్మాన్ని అంటి పెట్టుకున్నటువంటి కామం అనగా తుచ్చమైనది కాదు సుమా. కామం ఏనాటికి తుచ్చమైనది కాదు. మన యొక్క అభీష్టమై తుచ్చమైనప్పుడు కామం తుచ్చమవుతుంది. కనుక ధర్మాన్ని అంటిపెట్టుకున్నటువంటి కామం, ధర్మాన్ని అంటిపెట్టుకున్నటువంటి అర్థం అనగా సంపదలు. ఏది ఉద్ధరిస్తుందో అదే సంపద. కేవలం నాణాలు మాత్రమే కాదు, కోట్ల రూపాయలు దోచుకొని బీరువాళ్ళలో దాచుకోవటం అవినీతి సొమ్ము కాదు సుమా. ఆలోచించాలి సీతారాం. అది శివుని యొక్క కరుణ. కాబట్టి ఆ శివ యొక్క సంకల్పమే నెరవేరుతుంది కదా, అర్జునుని భాగ్యం కదా అది అన్నాడు కృష్ణుడు. అర్జునుడు కరుణ కలిగి శత్రువులను నేను చంపజాలని అన్నాడయ్యా. ప్రప్రథమంలోనే నేను గీతోపదేశం గావించానన్నాడు. అదంతా ఒక్కసారి ఉటంకించాడు. ఇంద్రవర జన్ముడు అర్జునుడు అన్నిట సమర్థుడయ్యా అన్నాడు స్వామి. ఇతను శత్రువులను కూడా దయతో ఉపేక్షించాడు. గీతా బోధ తర్వాతనే కదా కర్తవ్యోన్ముఖుడయ్యాడు, భీష్మాదులను చంపాడు. ఆపై అంతలో దారకుడు గుర్రములను పూంచి శ్రీకృష్ణ యొక్క రథాన్ని తీసుకొని వచ్చాడు. ధర్మరాజు కృష్ణుడితో అంటూ ఉన్నాడు, ఇక హస్తినాపురం వెళ్ళి మనం ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు, వెళ్ళిపోదాం అన్నారు. అందరూ బయలుదేరారు. వారి వారి యొక్క రథాలలో హస్తినాపురం వెళ్ళారు. గాంధారి గర్భశోకంలో మునిగిపోయి ఉన్నది. అందరూ పోయారు. పాండవులను శపించవచ్చు, ఆవిడను శాంతింపజేయమని కోరాడు ధర్మరాజు. అలాగే వెళ్ళాడు కృష్ణుడు ప్రప్రథమంగా. చూడండి ఎంత కరుణాంతరంగుడో స్వామి. అతట ధృతరాష్ట్రుని వద్ద వ్యాస మహర్షి అప్పటికే వచ్చి ఉన్నారు. ఆయనకు ప్రణమిల్లాడు. ధృతరాష్ట్ర గాంధారీలకు నమస్కరించారు. అంతా నేలపై కూర్చున్నారు. ఆసనం ఎలా అలంకరిస్తారో దాన్ని బట్టే కూర్చునే తీరు బట్టి పెద్దల ఎడ ఏ విధంగా ఉండాలి. కాలు మీద కాలేసుకొని కూర్చోకూడదండి. చాలామందిని మనం గమనిస్తూ ఉన్నాం. అంతవరకు జరిగిన విషయాలు, సంఘటనలు ఉచిత రీతిలో పలుకుచూ సంధి జరిగినా, కొంత భూమి ఇచ్చినా ఇంతవరకు జరిగేది కాదు. వ్యాస మహర్షి చెప్పాడు, మునీశ్వరులు చెప్పారు, కృష్ణుడు చెప్పాడు, గాంధారి చెప్పింది, జరగలేదు. ఎందుకు? కాలోతి దురతిక్రమ. ఎంత జరగవలసి ఉంటే సంధి జరిగితే కురుక్షేత్రం జరగదు. కలిపురుషుడు పతనం కావలసింది ఉన్నది. కనుక శివ సంకల్పం జరిగి తీరుతుంది. మీరు కోపగించవలదు. నీ తపశ్శక్తి అమోఘమని గాంధారీదేవిని ప్రార్థించాడు. ఆవిడయు అంతా నీవు చెప్పిన విధంగానే జరిగింది కదా, శ్రీకృష్ణుడు చెప్పాడు ముందుగానే, అదే జరిగింది కదా, ఇందులో కొత్త ఏముంది అని ఆవిడను శాంతపరిచాడు. అశ్వత్థామ పాండవులను కమ్ముకొనటానికి వస్తాడు, మరి నాకు సెలవు అన్నాడు కృష్ణుడు. అవునవును, ఆ పాండవులు నిన్ను ఆశ్రయించారు కదా అన్నది వ్యంగ్యంగా. అంతటి గాంధారి గర్భశోకం కదా, అలాగనే మాట్లాడతారు. ఆ శోకంలో ఉచితానుచితములు మర్చిపోతూ ఉంటారు. మరి వీళ్ళని ఎవరు స్వామిని శరణ వేడవద్దని ఆపారండి? ఆపలేదే. కాబట్టి పాండవులను నమ్మరాదన్నాడు ధృతరాష్ట్రుడు. యద్భావం తద్భవతి. వీళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయో చూడండి. అందుకనే జరిగింది ఇంత ఘోరం. దుర్యోధనుని చూచే నిమిత్తంగా జనపదులు వచ్చారు. వారిలో కొందరు స్త్రీలు తిరిగి వెళుతూ వారికి దూరంగా కనిపించినటువంటి అశ్వత్థామాదుల సమాచారాన్ని విని దుర్యోధన వద్దకు వచ్చారు. తీవ్రంగా నచ్చుకొని విలపించారు వాళ్ళంతా కూడా.
అశ్వత్థామ దుర్యోధనుడితో అంటా ఉన్నాడు, రాజా, నేను పాంచాలులను బంధుమిత్ర సమూహంగా శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగా హతమారుస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు భయంకరంగా అశ్వత్థామ. ఆ మడుగు చెంతని అంటే కృష్ణ ద్వైపాయన హ్రదం, దుర్యోధనుడు పడిపోయి ఉన్నాడు కదా తోడలు విరిగి, ఆయన ఆ పరిస్థితుల్లో సేనాపతిగా ఆ అశ్వత్థామను అభిషేకించాడు. ఆపై అశ్వత్థామ కృతవర్మలు పాండవ శిబిరాలను చేరి వారిని సంహరించే నిమిత్తంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని సంహరిద్దామని వాళ్ళు బయలుదేరారు. ఈ విధంగా శల్యపర్వం 2వ భాగం సంపన్నమైంది. అయ్యా, శ్రీమదాంధ్ర మహాభారతం సాప్తిక పర్వం ప్రథమాశ్వాసం సాప్తిక పర్వంలోకి మనం అడిగిడుతూ ఉన్నాం నేడు. శ్రీమంతంబో కౌస్తభం ధవళ మరీచి రుచుల విభూతితో అతిశయించే హరిహరనాథ నీకు ప్రణామం స్వామి. శ్రీమత్ కౌస్తుభరత్నోద్ధమారుణరశ్మిభూతి ధవళ మరీచి స్తోమ పరభాగ రమ్య మహామహిత స్ఫురిత పక్ష హరిహరనాథ. సోమయాజి గారు అంటున్నారు, శోభావంతమైనటువంటి కౌస్తుభమణి చిమ్మే ఎర్రటి కాంతులు అతిశయించటం వలన శరీరానికి పూసుకున్న విభూతి చిమ్మే తెల్లటి కాంతులు అతిశయించటం వల్ల ఓ పక్క ఎర్రటి కాంతులు కౌస్తుభమణి, మరొక పక్క ధవళకాంతులు విభూతి, అందమై మిక్కిలి గొప్పది ప్రకాశించేది అయినటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఓ హరిహరనాథ ప్రణతులు స్వామి. అంటే హరిస్వరూపం, హరస్వరూపం, ఈ రెండు ఏకమైనటువంటి హరిహరనాథుడి యొక్క మూర్తిని కవి వర్ణిస్తూ ఉన్నారు. వారి తన వక్షస్థలంపై కౌస్తుభమణి ధరించారు హరుడు విభూతి పూసుకున్నాడు. కౌస్తుభం ఎర్రటి కాంతులు, విభూతి తెల్లటి కాంతులు. కాబట్టి లక్ష్మీ నివాసం కావడం చేత సర్వమంగళ స్వరూపం అవటం వలన హరిహరనాథుని యొక్క వరస్థలం సంపదలకు వైరాగ్యానికి ఉపలక్షణం. ఏది సంపద? రాగంతో రోగం, రాగం వేడితే భోగం. ఓ మనిషి, నీ యొక్క సాధన సంపత్తిలో ఈ మెలకువ ప్రాణప్రదం సుమా. వింటున్నావా? కాబట్టి అందువలన హరిహరనాథ స్వామి భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలను ప్రసాదిస్తాడు అనేటువంటి దాని ఏది భౌతికం, ఏది ఆధ్యాత్మికం? ఆధ్యాత్మికం కానిదంతా కూడా భౌతికమే. భౌతిక సుఖములు ఇచ్చినప్పటికీ ప్రధానంగా ఆధ్యాత్మిక సౌఖ్యం, ఆ స్ఫురణ, అది జీవునకు ప్రామాణికంగా అవసరం. కాబట్టి లక్ష్మీ నివాసం కావడం చేత సర్వమంగళ స్వరూపం అవుట వలన, కాబట్టి లక్ష్మీ నివాసం కావటం వలన సర్వమంగళ స్వరూపం అవటం వలన హరిహరనాథుని ఉరస్థలం సంపదలకు వైరాగ్యానికి ఉపలక్షణమైంది. సంపదలకు వైరాగ్యానికి. అందువలన హరిహరనాథ స్వామి భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలను ప్రసాదిస్తాడు అని ధ్వని. కౌస్తుభమణి అరుణరశ్ములు హరికి, విభూతి యొక్క ధవళ మరీచులు హరుడికి అన్వయం. ఇది తిక్కన సోమయాజి గారి యొక్క భావనాంతరంగం. ఆ విధంగా ఆయన నుతిస్తూ సాత్విక పర్వం ప్రథమాశ్వాసంలో వైశంపాయన మహర్షి జనమేజయునితో వివరిస్తూ ఉన్నారు. అంతా ధృతరాష్ట్రుడు అంటాడండి, సంజయ, పాండవులపై అశ్వత్థామాదులు ఎలా పరాక్రమించారయ్యా. ఆయన అన్నాడు కదా, మేము పాండవులను సమూలంగా సంహరిస్తానని చెప్పిన అశ్వత్థామ ప్రతిన బూనాడని చెప్పాడు కదా. ఇదంతా సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రునకు. చెప్తే కృపాచార్య అశ్వత్థామలు ఆరేయి అడవిలోనికి వెళ్ళారండి. ఓ మర్రి చెట్టు క్రింద మేనులు వాల్చారు. ఆ ద్వైపాయన వ్రతం నుంచి అలా ముందుకు వెళ్ళారు. కొంత దూరం వెళితే ఒక పెద్ద మర్రి చెట్టు వచ్చింది. ఆ చెట్టు కింద విశ్రమించారు. ఒక్క అశ్వత్థామ నిద్రపోలే, మిగతా వాళ్ళు విశ్రమించారు. ఎవరు? కృపాచార్యుడు. అశ్వత్థామ మాత్రం నిద్రపోలే. అంతలో ఓ గుడ్లగూబ శబ్దం కాకుండా
మెల్లిగా వచ్చింది, వచ్చి ఆ చెట్టుపై వాలింది. నిశ్శబ్దంగా, చప్పుడు చేయకుండా. ఓ కాకి ఆ చెట్టు మీద ఉన్నది అంతకుముందే దాన్ని పీక పట్టుకుంది వెళ్ళి దొంగచాటుగా. ఒకే కాకి కాళ్ళు, కొన్నింటి రెక్కలు పొట్టలు చీల్చి అతి వేగంగా చంపేసింది. ఒక్కొక్క కాకిని పట్టుకోవటం, ఆ కాళ్ళని ఆ కొరికేయటం, పొట్టలు చేర్చటం, రెక్కలు, అంటే ఆహారం తినేస్తూ ఉంది ఆ గుడ్లగూబ. అలా అవన్నీ చచ్చిపోయాయి. చూశాడు, అవన్నీ కింద పడిపోతూ ఉన్నాయి, ఆ రెక్కలు, కాళ్ళు, పీకలు. నిద్రలో ఉన్నటువంటి కాకులను చంపగా చూశాడు అశ్వత్థామ. ఈ గుడ్లగూబ నాకు కర్తవ్యాన్ని ఉపదేశించింది అని దాన్ని సాకుగా తీసుకున్నాడు అశ్వత్థామ. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. లింక్పై టచ్ చేసి యూట్యూబ్లో మనవి విన్నవాళ్ళు స్పందించిన ధర్మం స్వామి. గడప లోపడగలం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమా. సీతారాం.